కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలకు సేవ అటుంచితే దరఖాస్తుదారుల జేబులకు చిల్లులు పడ్డాయి. ఒక్కో వార్డులో 4 కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని, ఒకరోజు ముందుగానే దరఖాస్తు ఫారాలను అందజేస్తామన్న జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఒక్కో కేంద్రంలో వందల సంఖ్యలోని దరఖాస్తు ఫారాలు అందజేయగా తొలి రోజే వేల సంఖ్యలో దరఖాస్తుదారులు కేంద్రాలకు పోటెత్తారు. అరకొరగా తీసుకువచ్చిన కలర్ పేపర్లతో కూడిన దరఖాస్తులు ప్రతి కేంద్రంలో మొదటి గంటలోనే అయిపోవడంతో జిరాక్స్ కాపీలను పంపిణీ చేశారు. అవి కూడా అయిపోవడంతో జిరాక్స్ సెంటర్లకు వెళ్లి తీసుకోవాలని సిబ్బంది ప్రజలకు తెలియచేయడం కనిపించింది. ఇదే అదనుగా భావించిన కొందరు దళార్లు ఒక్కో దరఖాస్తు ఫారాన్ని 40 నుంచి 50 రూపాయలు తీసుకుని ఇచ్చారు. మరోవైపు దరఖాస్తుల కోసం మీ సేవ, జిరాక్స్ సెంటర్ల వైపు ప్రజలు దార్లు పట్టారు. సందట్లో సడేమియాల మీ సేవా సెంటర్ల నిర్వాహకులు, జిరాక్స్ సెంటర్లు, కొన్ని చోట్ల కిరాణా షాపు యజమానులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఒక్కో దరఖాస్తుకు 50 నుంచి 100 వరకు దరఖాస్తుదారులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దరఖాస్తులు, జిరాక్స్ సెంటర్లు, మీ సేవా సెంటర్ల పంట పండించాయి. గ్యారంటీ దరఖాస్తులకు రేషన్ కార్డ్, ఆధార్ పత్రాలు జత చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో జిరాక్స్ సెంటర్ల వద్ద జనాలు క్యూ కట్టారు. ప్రజాపాలన కౌంటర్ల వద్ద కంటే జిరాక్స్ సెంటర్లు, మీ సేవా సెంటర్ల వద్దే దరఖాస్తుదారులు ఎక్కువగా కనిపించారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టు నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేసి దండుకున్నారు. ఒక్కో ప్రింటుకు 20 నుంచి 40 వరకు దండుకున్న పరిస్థితి. చేసేదేం లేక దరఖాస్తుదారులు సమర్పించుకున్నారు.